వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్. ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపుల స్టేటస్ మార్చి 22 ఉదయం సమయానికి చూస్తున్నాం. మార్చి నెల జీతాలలో తగ్గింపు, ఆ వివరాలు ఏంటో ఒకసారి ఈ వీడియోలో చూసేద్దాం. ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగుల పెండింగ్ బిల్లులు చెల్లింపుల స్టేటస్ మార్చి 22 ఉదయం సమయానికి చూస్తున్నాం. ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఈ బిల్లు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉంది. ఇది ఏపీజీఎల్ఐ మెచ్యూరిటీ క్లెయిమ్ బిల్ ప్రజెంట్ స్టేటస్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉంది. అదేవిధంగా ఇక్కడ మనం ఏపీజీఎల్ఐకి సంబంధించి ఇక్కడ మరొక సమాచారం చూస్తున్నాం. అప్రూవ్ ఫ్యామిలీ మెంబర్స్ అండ్ డిపెండెంట్ డీటెయిల్స్ అని. ఇక్కడ గతంలో పెంచిన ప్రీమియం ప్రాప్తికి ఏపీజీఎల్ఐ వారి నుండి నేరుగా రిలీజ్ కాబడిన బాండ్లలో నామినీ ఇన్సర్ట్ చేసుకునేందుకు గతంలో అయితే ఇబ్బంది ఉండేది ఫ్యామిలీ మెంబర్స్ యాడింగ్లో. ఇప్పుడు ఆ ఇబ్బందిని అధిగమించడానికి నిధి సైట్ నుంచి ఫ్యామిలీ మెంబర్స్ అప్డేట్ ద్వారా అవకాశం కల్పించబడింది అనే ఈ విషయాన్ని అయితే మిత్రులు గమనించగలరు. ఇక అరియర్ బిల్స్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే 2021తో ప్రారంభమయ్యే బిల్ నెంబర్లు మాత్రమే ఇక నుంచి సిఎఫ్ఎంఎస్ సైట్లో ముందుకు వెళ్తాయి. ఇదివరకే అప్రూవ్ అయిన బిల్లులు మైగ్రేట్ అయ్యి ఒకవేళ వాటి కనుక పాత 2024 నెంబర్లు కనుక ఉన్నట్లయితే అవి మైగ్రేట్ అయ్యి 2025 సీరియల్ నెంబర్తో కొత్త బిల్లులు జనరేట్ అవుతాయి. కావున రెగ్యులేషన్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అనే ఎర్రర్తో ఏదైనా బిల్స్కు సిఎఫ్ఎంఎస్ సైట్లో డిడిఓ బయోమెట్రిక్ సబ్మిట్ కాకుంటే అలాంటి బిల్స్ను క్యాన్సిల్ చేసి నెక్స్ట్ మంత్ అరియర్ బిల్స్ పెట్టుకోవాలి. అప్పుడు వాటికి 2025తో బిల్ నెంబర్ వస్తుంది. ఇక ఏపీ ఉద్యోగుల మార్చి నెల శాలరీ బిల్స్ అప్డేట్ చూసినట్లయితే మార్చి నెల జీతాల బిల్లులు అయితే ఓపెన్ అవుతున్నాయి. ఈ నెల శాలరీ బిల్ని సబ్మిట్ చేయటకు గాను తప్పనిసరిగా ఈఎల్స్ వివరాలని అప్డేట్ చేయవలసి ఉంటుంది. గత నెలలో అయితే ఇది మినహాయింపు ఇచ్చారు. ఈ నెల దానిని ఖచ్చితంగా తప్పనిసరి చేశారు. కావున పెండింగ్ ఉన్నటువంటి ఉద్యోగులకు కూడా దాదాపు చాలామంది ఉద్యోగులు అయితే గత నెలలోనే ఈ ఈఎల్స్ వివరాలు అప్డేట్ చేశారు. ఎవరైనా కనుక పెండింగ్ ఉన్నట్లయితే వారు ఈ నెలలో ఖచ్చితంగా వాటిని అప్డేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ మనం గమనికం చూస్తున్నాం. మార్చి నెల శాలరీ బిల్స్ నందు తప్పనిసరిగా ప్రతి ఉద్యోగి జీతం నుంచి ఈడబ్ల్యూఎఫ్ 20 రూపీస్ని అయితే డిడక్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.